హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ టిప్స్ చెప్తాను. మీరు ఫార్వర్డ్ చేయకుండా, స్కిప్ చేయకుండా మీరు చూడండి ఈ వీడియో వచ్చేసి. సో ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ప్రైస్ యాక్షన్ టిప్స్ అనేది. సో మీరు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. సో కంప్లీట్గా ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో ఇవి ఫాలో అవ్వద్దు. మళ్ళీ ఇంకోటి, ప్రైస్ యాక్షన్లో మాత్రమే మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. మనం దాంట్లో ఏంటంటే మీరు దాంట్లో మాస్టర్ అవ్వగలిగితే ఆటోమేటిక్గా మీకు యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీకు అవ్వదు. సో స్కిప్ చేయకుండా ఇక్కడ మీరు చూడండి, నేను ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మార్కెట్లో లెఫ్ట్ లెగ్లో చూడండి మనకు ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి ఒక ఎం ప్యాటర్న్ అనేది డబుల్ టాప్ క్రియేట్ చేసి మార్కెట్ యొక్క మూమెంటం ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ ఒక స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. సో ఇక్కడ చూడండి, మనకు మార్కెట్లో టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ చూడండి, కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూడండి, బ్యాక్ టు బ్యాక్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ మీద కూడా మనకు ఒక కంప్లీట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, వీక్ క్యాండిల్ ఉన్నా కూడా, సో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు వీక్ క్యాండిల్ ఉన్నా కూడా మనకు ఇక్కడ ఉన్న ఒక ఆపర్చునిటీ, బయర్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి. సో అయినా కూడా అక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. అదే లెవెల్ నుంచి మనకు సెల్లింగ్ ప్రెజర్ ఉంది. అట్ ద సేమ్ టైం సెల్లర్స్ లాగానే క్లోజ్ అయ్యారు. మనకు సప్లై అనేది ఈ క్యాండిల్ కన్నా ఇక్కడ చూడండి, బాడీ ఇక్కడ చూసినట్టయితే ఇది ఇంక్రీజ్ అయింది కొంచెం. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి బయర్స్ ఎంట్రీ ఇచ్చారు. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి బయర్స్ ఎంట్రీ ఇచ్చారు. అయినా కూడా ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాండిల్లో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సో ఇక్కడ చూడండి మూమెంటం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్యాటర్న్ చూడండి, మనకు మార్కెట్ స్ట్రక్చర్ కూడా ఈ విధంగా ఉంది. టార్గెట్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తోటి మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. నేను కంప్లీట్ అన్నీ నేను సీక్రెట్స్ దీంట్లో చెప్పాను. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి దీంట్లో. అలాగే మీరు కంప్లీట్గా ఈ యూట్యూబ్లో చూసిన ఈ యొక్క నాలెడ్జ్ని మీరు 100% మీరు దీంట్లో అసలు ఏదైతే మీరు లైవ్ వేకెన్స్లో చేస్తున్నారో అలా డిపాజిట్ చేసే బదులు, మీరు అట్లా ఉన్న మనీ అంతా పోగొట్టుకునే బదులు సింగిల్ పేమెంట్ తోటి మీకు నచ్చిన ఒక ప్రైస్ యాక్షన్ కోర్స్ తీసుకోండి. ప్రైస్ యాక్షనే మార్కెట్ అయితే ఫాలో అయ్యేది మాత్రం ప్రైస్ యాక్షన్నే. ఇండికేటర్స్ని ఫాలో అవ్వదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫాలో అవ్వదు. మీకు తెలియాల్సింది మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ. ఇది తెలిస్తేనే మీరు కంప్లీట్గా దీంట్లో ప్రాఫిట్ చేయగలుగుతారు. ఇది మాత్రం వాస్తవం. ఇంకోటి, యూట్యూబ్లో ఉన్న నా యూట్యూబ్ ఛానల్ నేను చెప్తున్నాను, ఇక్కడ నేను రివీల్ చేసేది కొన్ని పాయింట్స్ మాత్రమే. అన్ని పాయింట్స్ నేను ఇక్కడ రివీల్ చేయను. సో మీరు ఆలోచించి మీరు లైవ్ అకౌంట్లో మాత్రం రియల్ మనీలో మీరు చేయకండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా 10 సంవత్సరాలు మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ తీసినా కూడా మీరు కంప్లీట్గా ఇదే మీకు లాస్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు కోర్స్ తీసుకున్నా కూడా మీకు ఒక సపోర్ట్ అనేది ఉండాలి. సో సపోర్ట్ ఉంటేనే మీకు ప్రతి ఒక్క డౌట్ అనేది క్లారిఫై అవుతేనే మీకు ప్రైస్ యాక్షన్ అనే సబ్జెక్ట్ అర్థమవుతుంది. మీరు ప్రతిదీ కూడా దీంట్లో అర్థం చేసుకొని ట్రేడ్ చేయగలుగుతారు. సో ఒక రీజన్తో ట్రేడ్ చేస్తారు, మీకు నాలెడ్జ్ ఉంటాయి. రీజన్ లేనిది అక్కడ ఏదో గుడ్డిగా మనం ప్రెడిక్ట్ చేసేది కాదు. ఇది కంప్లీట్గా ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో అదన్నమాట. సో అది మీరు కంప్లీట్గా అర్థం చేసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో నా కోర్స్ యొక్క మీకు ప్రైస్ యాక్షన్ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో 139లో మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. లైఫ్ టైం సపోర్ట్ అనేది మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సపోర్ట్ అనేది మీరు కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. కోర్స్ తీసుకోగానే సరిపోదు. 10-15 కోర్సులు తీసుకున్నా కూడా మీరు బయట చాలా కోర్సులు తీసుకుని ఉంటారు. సో ఎక్కడ తీసుకున్నా కూడా మీరు కంప్లీట్గా సపోర్ట్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సపోర్ట్ లేని మీరు దీంట్లో సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే దీంట్లో ఉన్న డౌట్స్ అన్ని మీరు ఫస్ట్ క్లారిఫై చేసుకోవాల్సిందే. ప్రైస్ యాక్షన్ అంటేనే మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో కూడిన సబ్జెక్ట్ కాదు. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనం ఐడెంటిఫై కోసం, లెవెల్ ఐడెంటిఫై, ఇక్కడ ఒక లెవెల్ ఉందని చూసుకోవడానికి మాత్రమే. మీరు దీనిలో పర్ఫెక్ట్ అవ్వాలంటే మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ, ఈ కాన్సెప్ట్స్ అనేది మీకు కంప్లీట్గా తెలియాల్సి ఉంటుంది. సో మీకు దీంట్లో 15 క్లాస్ వీడియోస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్. సో మీరు కావాల్సిన వాళ్ళు ఇక్కడ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, నెక్స్ట్ కొన్ని డేస్ మాత్రం, కొన్ని హవర్స్ అని చెప్పేసి ఇలా పెండింగ్ పెడుతున్నారు. సో మల్టిపుల్ మెసేజెస్ రావడం వల్ల ఎవరైతే తీసుకోవడానికి రెడీ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను వాళ్ళకు తొందరగా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో అందుకనే మీరు ఎవరైతే అవసరం ఉందో
వాళ్ళు మాత్రమే, అంటే నేర్చుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. సో కంప్లీట్గా నేను మీకు సింగిల్ టైంలోనే, నేను వన్ టైంలోనే మీకు ఈమెయిల్ ద్వారా నేను కంప్లీట్ కోర్స్ అనేది నేను సెండ్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కావాల్సిన వాళ్ళు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా ఏంటంటే ప్రైస్ యాక్షన్, ప్రతి మనకు అక్కడ మార్కెట్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది అర్థం చేసుకోకుండా దానికి ఆపోజిట్గా వెళ్తున్నారు కొంతమంది. సో అట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్ చేయకండి, ట్రెండ్ను ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం మార్కెట్ స్ట్రక్చర్, అక్కడ ఉన్న క్యాండిల్స్టిక్ సైకాలజీ మనకి ఇక్కడనే ఉంటుంది అన్నట్టు. మనకు ముందున్న ఈ యొక్క క్యాండిల్సే మనకు ఈ ట్రేడ్ని కంప్లీట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనమాట. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆల్సో, మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా మీకు సెట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని సెల్లర్స్ లెవెల్ నుంచి రిజెక్షన్ అయిపోయి, లేకపోతే సపోర్ట్ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని వచ్చిన క్యాండిల్స్ మోస్ట్లీ మీకు 10-20% మాత్రమే వర్క్ అవుతాయి మార్కెట్లో. సో ఎప్పుడు కానీ వర్కౌట్ అవ్వవు. అంటే మోస్ట్లీ మీకు దీంట్లో మేజర్గా 90% ఆఫ్ ట్రేడింగ్లో మీకు మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆ క్యాండిల్స్టిక్ని రీడ్ చేయగలగాలి. అక్కడ ఆ లెవెల్ దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు మనకి ఏం ఇండికేషన్ చేస్తున్నారు అనేది మీరు చేయగలగాలి. నేను ఇక్కడ చెప్తాను టిప్స్, కాకపోతే ఏంటంటే నేను మల్టిపుల్ కన్ఫర్మేషన్ చెప్పాను. సో ఈ నాలెడ్జ్ని మీరు దాంట్లో వాడకండి. సో మీరు కోర్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను. అంటే మీరు మాస్టర్ అయిన తర్వాత నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను. సో దయచేసి మీరు నా దగ్గర తీసుకోవాలని కాదు నేను చెప్పట్లేదు, మీకు నచ్చిన, మీరు జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సో మీకు మీరు ఎప్పటి నుంచో ఫాలో అయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మీకు నచ్చిన జెన్యున్ కోర్సుని, అంటే కొంతమంది స్కామర్స్ కూడా ఉంటారు. సో స్కామర్స్ నుంచి మీరు సేఫ్గా ఉండండి. మీరు కనుక్కొని మీరు కోర్స్ తీసుకున్న తర్వాతనే మీరు లైవ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే కోర్స్ తీసుకున్న తర్వాత ప్రతి డౌట్ మీరు అడిగి తెలుసుకొని మీ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిన తర్వాత చాలా చిన్న అమౌంట్ తోటి మీరు చేయాల్సి ఉంటుంది. నేను లాస్ట్లో నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మీకు చూపిస్తాను, నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఈ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్యాండిల్స్టిక్ అనేది మనకు ట్రేడ్ అనేది క్లోజ్ అయ్యి తర్వాత నేను చెప్తాను ఇక్కడ రీజన్ ఏంటి అనేది. సో ప్రతిదీ మనం క్యాండిల్స్టిక్స్ని బేస్ చేసుకొని, స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అదే ప్రైస్ యాక్షన్ అన్నమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీకు వర్క్ అవ్వదు. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో కంప్లీట్గా ఇక్కడ చూడండి, మార్కెట్ స్ట్రక్చర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకు లోవర్లో క్రియేట్ చేస్తూ, అట్ ద సేమ్ టైం లోవర్ హై క్రియేట్ చేస్తూ మళ్ళీ లోవర్లో, సో ఈ రకంగా మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, పర్టికులర్గా మనకు బయర్ ఎంట్రీ జరిగింది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వీక్ ఉన్న సప్లై, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వాళ్ళ టోటల్ స్ట్రెంత్ అనేది ఇక్కడ సెల్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ సప్లై అని చూపెట్టారు. అయినా కూడా ఈ లెవెల్ నుంచి మనకు బయర్ యొక్క రిజెక్షన్ తోటి ఒక బయింగ్ క్యాండిల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకు ప్రీవియస్గా ఒక న్యూ హై క్రియేట్ చేసినా కూడా ఇక్కడ చూడండి సెల్లర్స్ యొక్క సెల్లింగ్ ప్రెజరు, అట్ ద సేమ్ టైం ఇక్కడున్న బయింగ్ మనకు ఈ క్యాండిల్స్లో వీక్ అయిపోయింది. సో ఈ రకంగా మనకు స్ట్రక్చర్ కూడా చూడండి. సో ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని మీరు చూసుకొని కంప్లీట్గా క్యాండిల్స్టిక్ అనేది మనకు ఇండికేట్ చేస్తుంది. సో దీంట్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో నేను కంప్లీట్గా అన్ని రివీల్ చేయను, జస్ట్ 1-2 టిప్స్ మాత్రమే చెప్తాను. సో అట్లా ఈ యొక్క ఇండికేషన్ అట్ ద సేమ్ టైం మనకు స్ట్రక్చర్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ మార్కెట్ యొక్క మూమెంటం కూడా ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి ఇవన్నీ తెలిసి ఉండాల్సి అన్నమాట. అంటే మార్కెట్ స్ట్రక్చర్ యొక్క డీప్ అనాలిసిస్ అనేది మీకు ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ టార్గెట్ అనేది తెలుసుంటుంది. సో ఒకే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జస్ట్ 1-2 కన్ఫర్మేషన్స్ తోటి మీరు ట్రేడ్ చేయలేరు అన్నమాట. సో ఇది విన్ అయిపోయింది. సో ఇక్కడ ఒక అప్డేట్ తీసుకున్నాను ఫ్రెండ్స్, రీజన్ చెప్తాను, ఇక్కడ ప్రైస్ యాక్షన్ టిప్ చెప్తాను. సో ఇక్కడ మనకు సో కంప్లీట్గా పేషెన్స్ తోటి వెయిట్ చేయాలన్నమాట. సో మీకు సబ్జెక్ట్ తెలిసినప్పుడు మాత్రం మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తారు. సో దానికి ఎక్కడ స్కిప్ చేయాలి, మనం ట్రేడ్ని ఎక్కడ వదిలేయాలి, ఎక్కడ చేయాలి అనేది మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రం మీరు తెలుసుంటుంది. అదే మనకు ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్ అంటేనే మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ.
సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కాదు. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ప్రైస్ యాక్షన్ నేర్చుకున్న తర్వాతనే మీరు రియల్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ నేను రీజన్ చెప్తాను. సో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ డిమాండ్ లెవెల్ ఉంది. సో ఆ డిమాండ్ లెవెల్ నుంచి చూడండి, మనకు ప్రీవియస్గానే బయర్స్ యొక్క రిజెక్షన్ కనిపించింది. సో ఇక్కడ మనకు బయర్స్ యొక్క అవైలబిలిటీ అనేది ఇక్కడ కనిపించింది. అట్ ద సేమ్ టైం చూడండి, నెక్స్ట్ ఎప్పుడైతే సప్లై వీక్ అయిపోయిందో స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అదే లెవెల్ నుంచి విత్ న్యూ హై అన్నమాట. సో మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఈ యొక్క క్యాండిల్లో ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ఎప్పుడు కానీ బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ కోసం మెయిన్గా వాళ్ళు గ్యాప్ అప్ డౌన్ ఓపెన్ చేస్తారు. సో గ్యాప్ డౌన్కి కంప్లీట్గా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఆ మల్టిపుల్ రీజన్స్ ఏంటి నేను కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు గ్యాప్ అప్ డౌన్ చూసి ట్రేడ్ ఓపెన్ చేస్తున్నారు చాలామంది. అలా ఓపెన్ చేయకూడదు, దానికి ఒక రీజన్ ఉంటుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దానికి. సో అది ఆ సెటప్ అనేది కంప్లీట్గా మీకు ఇక్కడ మీరు ఎనలైజ్ చేసిన తర్వాతనే ట్రేడ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా కొంతమంది గ్యాప్ డౌన్ చూసి చాలా ఏదో గుడ్డిగా అట్లా చేస్తున్నారు. అట్లా కాదు, అట్లా లాస్ అవుతుంది. సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ తోటి మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది, అది గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అని చూసేసి. సో ఇక్కడ నేను ఒక రీజన్ తోటి చేశాను. సో మనకి ఇక్కడ గ్యాప్ అప్ స్ట్రాంగ్ బయర్స్ అట్ ద సేమ్ టైం గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో ఒక స్ట్రాంగ్ లెవెల్ నుంచి మనకు బయర్ వచ్చి రావడం జరిగింది. సో మనకి ఇది ఇప్పుడు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ రకంగా ఒక పేషెన్స్ తోటి మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ట్రేడింగ్లో కంప్లీట్గా పేషెన్స్ తోటే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా మీరు కోర్స్ తీసుకున్నా కూడా చాలామంది కోర్స్ తీసుకొని తొందరగా అయిపోవాలి అట్లా వచ్చేది కాదు. ఇది కంప్లీట్గా మీరు హార్డ్ వర్క్ చేయాలి, దీనిలో ప్రాక్టీస్ చేయాలి, ప్రతిదీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. సో అప్పుడే మీరు దీంట్లో కంప్లీట్గా మీరు చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి, నాకు స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. తను లైవ్ అకౌంట్లో చేస్తున్నాడు. సో ఏంటి అంటే తను కంప్లీట్గా ఒక ఇక్కడ చూడండి, తను ఒక డైలీ టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాడు అతను. సో ఈ రకంగా అన్నమాట, కంప్లీట్గా ఒక డైలీ టార్గెట్ పెట్టుకోవాలి. అంటే నాలెడ్జ్ ఉంటే అయిపోదు, ఒక నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఓవర్ ట్రేడింగ్ చేయడం ఈ రకంగా చేయకండి. కంప్లీట్గా ఒక డైలీ టార్గెట్తో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగా ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తే మీరు కంప్లీట్గా ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్ కూడా మనకు లైవ్ అకౌంట్లో చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా సో ఇక్కడ చూడండి. సో ఈ రకంగా అన్నమాట కంప్లీట్గా టార్గెట్ తోటి మీరు విత్ నాలెడ్జ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక చూడండి, మీకు ప్రీవియస్గా చూపెట్టిన ఆ యొక్క వ్యక్తి ఇది తను నిన్న డెవలప్ చేసింది 11, ఈరోజు 21-22 సంథింగ్ అంతా ఉంది. సో ఇట్లా ఒక డైలీ టార్గెట్ పెట్టుకొని మీరు చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా కోర్స్ గురించి డౌట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ చూడండి, మనకు స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అట్లనే స్టూడెంట్స్ చేసిన పేమెంట్ ప్రూఫ్స్ కూడా మీకు చూసుకోవచ్చు. సో 100% జెన్యూన్ సర్వీస్ అండి. మీకు విత్ లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను నేను. కంప్లీట్గా మీరు దీంట్లో మాస్టర్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తాను. సో కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి. సో ముఖ్యంగా చాలాని మీకు ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క షార్ట్లో నేను కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ టిప్ అనేది చెప్తాను. మీరు నా షార్ట్స్ కూడా మీరు వెళ్ళి చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టిప్ ఉంటుంది. సో కంప్లీట్గా 100% మీకు ఒక నాలెడ్జ్ దొరుకుతుంది ప్రతి షార్ట్లో వీడియోలో, కానీ ఒక ప్రైస్ యాక్షన్ కంటెంట్ అనేది మీకు దొరుకుతుంది. సో కంప్లీట్గా మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో కోర్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎవరైతే కోర్స్ తీసుకోవడానికి రెడీ ఉన్నారో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో మీ దగ్గర అమౌంట్ లేనప్పుడు నో ప్రాబ్లం, మీరు మీ దగ్గర సేవ్ అయినప్పుడు మాత్రమే మీకు తీసుకోవాలి. దీంట్లో ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతనే మీరు లైవ్ అకౌంట్లో చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ముఖ్యంగా యూట్యూబ్ నాలెడ్జ్ చూస్తూ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూస్తూ మీరు ట్రేడ్ చేయకండి, 100% మీరు లాస్ అవుతారు. సో దీంట్లో ఏంటంటే ప్రైస్ యాక్షన్ టిప్స్ అనేది ఎవరు కంప్లీట్గా రివీల్ చేయరు. సో నేను కూడా జస్ట్ 10-20% మాత్రమే చెప్తాను, అన్ని కన్ఫర్మేషన్స్ చెప్పాను, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దీంట్లో. ఓకేనా? సో దయచేసి మీరు లైవ్ ట్రేడర్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు నెక్స్ట్ ఏ కంటెంట్లో వీడియో కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేయొచ్చు, నేను చేస్తాను. ఇంకోటి కోటెక్స్ లింక్ ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో, ఎవరైతే న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ దాంతో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. This is Raghuvaran Patel signing off.